ఏదెను తోటలో దేవుడు మొదటిగా నేలమట్టు నుండి నరుని నిర్మించి ఏదెను తోటలో అతన్ని ఉంచి అతనికి తోటను కాచే పని అప్పగించి సకల జీవరాశులకి దేవుడు తాను సృష్టించినటువంటి జంతువులు, పక్షులు, ఇలా మిగతా జీవరాశులన్నిటికీ కూడా పేర్లు పెట్టమని ఒక బాధ్యతని అప్పగించి దేవుడు ఏదైనా తోటలో నరుణ్ణి ఉంచడం జరిగింది. నరుడు ఒంటరిగా ఉన్నాడు జీవరాశులకు పేర్లు పెట్టే పనిలో, అలాగే ఆ ఏదైనా తోటను కాపలా కాసే పనిలో, సైద్యం చేసే పనిలో ఒక్కడే కష్టపడుతున్నాడు నరుడు ఆదాం. అలా ఒక్కడే కష్టపడుతున్న ఒంటరిగా ఉన్న ఆదామును చూసి దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని, ఒంటరిగా ఉన్న ఆదాముకు సాటి అయినటువంటి సహాయము కావాలి అని దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి, ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతని ఎముకలలో ఒక ఎముకను, అతని మాంసములో కొంత మాంసమును తీసివేసి, ఆ తీసిన ఎముకతో మాంసంతో దేవుడు ఒక స్త్రీని నిర్మించి, ఆ నిర్మించినటువంటి స్త్రీని ఆదాము దగ్గరికి తీసుకొచ్చి వారిద్దరిని దేవుడు తన సన్నిధిలో జతపరిచాడు. ఆనాడు ఏదైనా తోటలో జరిగినటువంటి మొదటి వివాహం అది. ఈ ప్రపంచంలో జరిగిన మొదటి వివాహం కూడా అది. మీ అందరికీ తెలుసా? అవ్వ యొక్క బర్త్డే, అవ్వ యొక్క మ్యారేజ్ డే ఒకరోజే. అవ్వమ్మ యొక్క బర్త్డే ఏ రోజు? ఆ రోజే. మ్యారేజ్ డే కూడా ఏ రోజు? ఆ రోజు. ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందా అవకాశం? ఒకే రోజు, ఏ రోజు అయితే పుట్టిందో ఆ రోజునే ఆమెకు వివాహం చేయడం జరిగింది. అంటే అవ్వమ్మను దేవుడు ఎలా చేశాడు? పసిబిడ్డగా చేయలేదు, ఒక కన్యకగా ఎదిగినటువంటి, వివాహానికి ఎదిగినటువంటి ఒక కన్యగా దేవుడు నిర్మించాడు. అలా వారిద్దరిని ఏకం చేశాడని మనం చూస్తున్నాం బైబిల్ చరిత్రలో. ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయము ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు, ఆ సందర్భంలో రాయబడినటువంటి మాట, ఏనాడైతే ఆదాము అవ్వలు జతపరచబడ్డారో ఆ వివాహం జరిగినటువంటి సందర్భంలో దేవుడు ఒక మంచి మాట రాయించాడు. ఏంటంటే, పురుషుడు తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇది ఆ గ్రంథకర్త బహుశా మోషే గారై ఉండొచ్చు. మొట్టమొదటి వివాహం జరిగినటువంటి సందర్భంలో దేవుడు ఆ గ్రంథకర్తను ప్రేరేపించి ఈ వచనాన్ని రాయించడం జరిగింది. ఏమిటా వచనం అంటే, పురుషుడు తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును, వారి ఇద్దరును ఏక శరీరము అగుదురు. ఏదెనులో ఆదాము అవ్వలు జతపరచబడినప్పుడు, మొదటి వివాహం జరిగినప్పుడు ఈ మాట వ్రాయబడింది. మరలా ఇదే మాట యేసు ప్రభు నోట కూడా వచ్చింది. మరలా ఇదే మాట మరలా యేసు ప్రభు నోటన స్వయంగా వచ్చింది. ఆనాడు పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి విడాకుల గురించి ఆలోచిస్తున్నారు, చర్చిస్తున్నారు, లేదా వాదిస్తున్నారు. విడాకులు తీసుకునుట సమంజసమా అని.
విడిపోవడం సమంజసమా అని. అప్పుడు యేసు ప్రభు ఈ వాక్యాన్ని ఉటంకిస్తూ ఆనాడు తనతో వాదిస్తున్నటువంటి పరిచయులతో ఇలా అంటున్నాడు. ఏమని? మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను అనియు, ఇందు నిమిత్తమో పురుషుడు తల్లి తండ్రిని విడచి, తల్లిదండ్రులను విడచి తన భార్యను హత్తుకొనును, వారు ఇద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పినని మీరు చదవలేదా? అక్కడ ఏదైనా తోటలో జరిగిన ఆ వివాహ సందర్భంలో రాయబడినటువంటి మాటని యేసు ప్రభు ఉటంకిస్తూ దాన్ని మరలా చెప్తూ ఇక్కడ ప్రస్తావిస్తూ అక్కడ రాయబడి ఉండలేదా? పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరంగా ఉందురని అక్కడ చెప్పిననియు మీరు చదవలేదా అని చెప్పి, కాబట్టి వారికను ఇద్దరు కారు గనుక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, వారిని జతపరిచినది మనుషులు కాదు, దేవుడే. దేవుని చేత జతపరచబడిన వీరిరువురిని కూడా మనుషులు వేరు చేయకూడదు, విడాకుల జోలికి వెళ్ళకూడదు, విడిపోవాలనే ఆలోచనలోనికి వెళ్ళకూడదు. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో తప్ప సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం భార్యాభర్తలుగా జతపరచబడిన వారు దేవుని చేత జతపరచబడి ఏకమయ్యారు గనుక వారు వేరవ్వకూడదు, మనుషులు వేరు చేయకూడదు, వారు వేరవడానికి ప్రయత్నం చేయకూడదు. విడాకుల వ్యవస్థని యేసు ప్రభు ఖండిస్తున్నాడు. విడాకులు తీసుకోవడానికి కాదు వివాహం జరిగింది, దేవుడు జతపరిచింది విడిపోవడానికి కాదు, ఒకటిగా కలిసి బ్రతకడానికి. తల్లిదండ్రులను విడిచి ఈ పురుషుడు తన భార్యని హత్తుకుని ఏకమయ్యింది ఒకటిగా ఉండాలని దేవుడు ఆశీర్వదించాడు. అలా ఒకటిగా బ్రతకాలి తప్ప మరలా వేరవ్వకూడదు, ఇది దేవుని చిత్తం కాదు అని యేసు ప్రభు చెప్తున్నాడు. అలా చెప్పే సందర్భంలో కూడా యేసు ప్రభు ఏమన్నాడంటే, పురుషుడు తన తల్లిదండ్రులను విడచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురని యేసు ప్రభు స్వయంగా పలికాడు. అలా పలికిన మాటని మన మత్తయ్య గారు దాన్ని యథావిధిగా రాశారు. ఇక అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి భార్యాభర్తల గురించిన బాధ్యతలు, ఈ క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి అని ఆ ఆజ్ఞలను, భార్యకు ఉండే ఆజ్ఞలను, భర్తలకు ఇవ్వబడిన ఆజ్ఞలను తెలియజేస్తూ వారికి వ్రాస్తూ మరలా ఇదే విషయాన్ని, మరలా ఇదే వచనాన్ని ఆయన కూడా మరలా జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనకి చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 31వ వచనాన్ని మనం చూద్దాం. 31. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఇద్దరును ఏక శరీరము అగుదురు. ఇలా ఈ వచనాన్ని అపోస్తలుడైన పౌలు భార్యాభర్తలకు ఆత్మ సంబంధమైన ఈ ఆజ్ఞలను, ఈ క్రొత్త నిబంధన ఆజ్ఞలను ఇస్తూ, భార్యగా బాధ్యతలు, భర్తగా బాధ్యతలను తెలియజేస్తూ, కుటుంబ జీవితంలో ఎలా ఉండాలి భార్య భర్తలని తెలియజేస్తూ ఆయన కూడా ఆ సందర్భంలో ఈ మాటను రాశాడు. ఏంటంటే, పురుషుడు తన తండ్రిని తల్లిని విడచి తన భార్యను హత్తుకును, వారి ఇద్దరును ఏక శరీరము అగుదు. ఇలా ఈ మాట ఆదికాండం నుంచి పలుమారులు
ప్రస్తావించబడుతూనే వచ్చింది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. భౌతికంగా ధ్యానం చేద్దాం, ఆత్మీయంగా కూడా ధ్యానం చేద్దాం. ఒక 15 నిమిషాలు భౌతికంగా, ఒక 15 నిమిషాలు ఆత్మీయంగా. మొదటిగా భౌతికంగా చూద్దాం. భౌతికంగా మనం చూస్తే, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరము అగుదురు. ఇక్కడ పురుషుడు అంటే భర్త. ఒక పురుషుడు, ఒక భర్త, ఒక పురుషుడు, ఒక స్త్రీ భార్యాభర్తలుగా జతపరచబడేవారు ఒకటి కావాలి అంటే, ఒకటి అవ్వాలి అంటే, ఇక్కడ కొన్ని పదాలను నేను చదువుతున్నాను చూడండి. తన తండ్రిని తల్లిని వీడచ్చి అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. తన భార్యను హత్తుకొనును, అది కూడా అండర్లైన్ చేసుకోండి. ఆ తర్వాత వారిద్దరును ఏక శరీరం అగుదురు. ఏక, ఈ 3 పదాలు మనం పట్టుకుందాం. ఫస్ట్ పదం ఏంటండి? విడచి. రెండో పదం ఏంటి? హత్తుకొనుట. మూడోది ఏంటండి? ఏకం. ఇది క్రమం. ఒక వివాహమైనటువంటి పురుషుడు, ఆ స్త్రీ, వివాహమైనటువంటి ఆ పురుషుడు స్త్రీలు ఇద్దరు కూడా ఏకం కావాలి అంటే, దేహంలోను మనసులోను జీవితంలోను ఆలోచనలోను ఒకటి కావాలి అంటే, మొదట విడిచి ఆ తర్వాత హత్తుకుంటేనే వాళ్ళిద్దరూ ఏకం కాగలుగుతారు. అది ఏ కుటుంబ జీవితం అయినా సరే. ఇది దేవుడు పెట్టినటువంటి నియమం. ఇది దేవుడిచ్చినటువంటి ఆలోచన. భార్యాభర్తలుగా కలిసి ఒకటై జీవించాలనుకునే వారికి దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైన సలహా ఏంటంటే, మొదట విడిచి తర్వాత హత్తుకో, ఆ తర్వాతే నువ్వు ఏకం కాగలవు అని. మనం ఒకటిగా ఏకం కావాలి అంటే, ఒక భార్య భర్త ఒకటిగా ఏకం కావాలంటే ముందు హత్తుకోవాలి. హత్తుకోవడం అనేది జరగాలి అంటే, ఇక్కడ హత్తుకోవడం అంటే ఫిజికల్గా హత్తుకోవడం గురించి కాదు. ఇక్కడ మనసు కలవడం, హృదయం కలవడం, అభిరుచులు కలవడం, ఒకటే అవ్వడం. ఇలా వాళ్ళ మనసులు ఒకటి, మనసు హత్తుకోవాలంటే ముందు ఏం చేయాలి? విడవాలి. వాళ్ళ మనసు ఒకటవ్వాలంటే ముందు మనసులు ఏమవ్వాలి? హత్తుకోబడాలి. మనసులు హత్తుకోబడాలంటే ముందు విడవాలి. దానికంటే ముందుగా జరగాల్సింది తల్లిని తండ్రిని విడవాలి. నిజంగానే చూస్తున్నారు, ఇక్కడ బైబిల్లో ఉన్న మాట అదే. కొంతమందికి ఇబ్బందిగా ఉన్న భారతదేశంలో, భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి కొంతమందికి ఈ మాట కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఏంటా నిజం అంటే, వివాహమైన తర్వాత పురుషుడు గాని స్త్రీ గాని తల్లిని తండ్రిని విడవాలి. ఎక్కడ విడవాలి అంటే, అది మనం చూద్దాం. అంటే విడవాలి అంటే ఇంకా నేను ఎక్కువ చెప్పాను అనుకోండి, అపార్థమయ్యే అవకాశం ఉంటుంది, అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ విడవడం అంటే తల్లిని తండ్రిని మనం విడవగలిగితేనే, మనసుల్లో మనం విడవగలిగితేనే, అలాగే ఆలోచనలో మనం వాళ్ళని విడిచిపెట్టగలిగితేనే ఒక పురుషుడు తన భార్యని హత్తుకోగలడు, భార్య తన భర్తని హత్తుకోగలదు. విడవాలి. ఒక యవనస్తుడైన పురుషుడు తన భార్య యొక్క మనసుతో ఏకం కావాలంటే ముందు తన తల్లిదండ్రులను విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు, ముందుకు వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది. ఇప్పుడే ఏదో ఊహించుకోకండి. వదిలేయడం అంటే వాళ్ళని అలాగే అనాథలుగా వదిలేయమని కాదు, కానీ ఆ మాటను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. విడిచిపెట్టండి అంటే మనసులో ఆ ప్రాధాన్యత, ఆ అనురాగం, ఆ ఆప్యాయత విడవాల్సిందే. అది కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. బహుశా రేపొద్దున నా పిల్లలు అలా చేసినా నేను దాన్ని జీర్ణించుకోగలగాలి. ఏ తల్లిదండ్రులైనా ఈ విషయాన్ని జీర్ణించుకోవాలి. ఇది నిజం ఏంటంటే, వివాహమైన తర్వాత ఆ కుమారుడు ఇక తల్లిదండ్రుల మీద వ్యామోహము, మమకారము, అనురాగము మరి పెంచుకోకూడదు. అది విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఆ వ్యామోహం, ఆ యొక్క మమకారం ఎవరి మీద పెంచుకోవాలంటే తన దగ్గరకు వచ్చినటువంటి భార్య మీద పెంచుకోవాలి.
అదే సమయంలో భార్య కూడా, ఆ స్త్రీ కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ఆ మమకారాన్ని విడిచి తన భర్తను హత్తుకోవాలి. కనుక యవనస్తులైన ఇద్దరు బిడ్డలు భార్యాభర్తలుగా అయిన తర్వాత వారి మనస్సుల్లో ఒకరిని ఒకరు హత్తుకోవాలంటే వారు తమ తల్లిదండ్రులను, వారి మీద ఉన్న మమకారాన్ని విడిచిపెట్టాలి. తల్లిదండ్రుల మీద ఉన్న మమకారాన్ని విడిచిపెట్టకుండా భార్యాభర్తలు ఒకటి కాలేరు, హత్తుకోలేరు. హత్తుకోకుండా ఎవరు ఏకం కాలేరు. అందుకే బైబిల్లో మనం చూసినప్పుడు కీర్తనలు 45వ అధ్యాయము, కీర్తనలు 45వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇక్కడ మనం చూస్తే కుమారి ఒక స్త్రీకి చెప్తున్నాడు, రాజు యొక్క భార్యకు చెప్తున్నాడు ఏమని? కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. ఇంకా వివాహమైన తర్వాత ఓ స్త్రీ, నీ మనస్సులో ఇంకా తల్లిదండ్రులు, ఇంకా నా బంధు చుట్టాలు, ఇంకా నా పుట్టింటి వైపు ఉన్న బంధువులు వద్దు. ఇంకా మమకారం పెంచుకోవద్దు, తగ్గించుకో, తెంచుకో అంటాడు. సో వివాహమైన తర్వాత ఒక స్త్రీ తన తల్లిదండ్రుల వైపు ఆ మమకారాన్ని, తల్లిదండ్రుల వైపు ఉన్న బంధువుల వైపు ఉన్నటువంటి మమకారాన్ని మరవాలి. ఇక్కడ మరవాలి అంటే పూర్తిగా మర్చిపోమని కాదు, వాళ్ళ ప్రాధాన్యత తగ్గాలి అని అర్థం. ఒక స్త్రీ తన భర్తను హృదయపూర్వకంగా హత్తుకోలేకపోతుందంటే కారణం తల్లిదండ్రులను మరవలేకపోవడం, తల్లిదండ్రులను విడిచిపెట్టలేకపోవడం. తల్లిదండ్రులను విడిచిపెట్టలేకపోతే, తల్లిదండ్రుల మీద మమకారాన్ని మరవకపోతే, తన స్వజనుల మీద, బంధువుల మీద ఉన్న మమకారం తగ్గకపోతే ఏ భార్యకైనా తన భర్త మీద ప్రేమ పెరగదు, మమకారం పెరగదు, అభిమానం పెరగదు, నమ్మకం పెరగదు, గ్యాప్ ఉంటుంది. భర్త మీద మమకారం పెరగదు, అది అలాగే ఉంటుంది. చూడండి, చాలా కుటుంబాల్లో ఇదే సమస్య. వివాహమైన 25 సంవత్సరాలైనా ఇంకా పుట్టింటోళ్ళండి. 25 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా పుట్టింటోళ్ళేనా? ఆ మమకారాన్ని, ఆ ఆప్యాయతని మరవకపోతే ఎలా? మొదట్లో అంటే కష్టమే, నిజమే. ఒక 25 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు ఒక కుటుంబంతో అనుబంధాన్ని ఏర్పరుచుకొని విడిచిపెట్టి ఈ రోజున మనం భర్త ఇంటిలో అడుగుపెట్టిన రోజునే మర్చిపోవడం అనేది ఎవరి వల్ల అవ్వదు, అదయ్యే పని కాదు. కానీ రోజులు గడిచే కొలిది, సంవత్సరాలు గడిచే కొలిది మన ఆలోచనలో వారి మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత అన్నీ తగ్గుతూ ఉండాలి. ఇక్కడ తగ్గమంటున్నాడంటే అర్థం ఇక్కడ పెంచమంటున్నాడు, అక్కడ తగ్గించమంటున్నాడంటే అర్థం అక్కడ విడిచిపెట్టు అంటే అర్థం ఇక్కడ హత్తుకోమంటున్నాడు. దేవుని మాట అపార్థం చేసుకోవద్దు. అక్కడ నీకున్న బాండింగ్, ఎఫెక్షన్ ఇక్కడ పెంచుకో అంటున్నాడు, అది అర్థం. అక్కడ తగ్గించమంటున్నాడు అంటే అర్థం ఇక్కడ పెంచమని. దేవుడు అనేది ఏంటంటే అక్కడ తగ్గించకపోతే ఇక్కడ ఎఫెక్షన్ పెరగదని అంటున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే పుట్టింటి మీద నీకు ఎఫెక్షన్ బలంగా ఉంటే ఇక్కడ భర్తతో బలంగా ఏర్పడదు, అది ఎప్పటికీ బలహీనంగానే ఉంటుంది. భర్తతో బలంగా ఏర్పడాలి అంటే ఈ పుట్టింటి మీద ఉన్నటువంటి ఎఫెక్షన్ అనేది, ఆ అనుబంధం అనేది తగ్గుతూ రావాలి. బహుశా అది సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ పట్టనివ్వండి, ఎన్ని సంవత్సరాలైనా పట్టనివ్వండి. కానీ నేను చెప్పేది ఏంటంటే, వాక్యం చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల మీద, తన స్వజనుల మీద ఉన్నటువంటి ఆ అనుబంధము, అనురాగం అనేది తగ్గుతూ రావాలి. ఇక్కడ భర్తతో ఉన్న అనుబంధం పెరుగుతూ ఉండాలి, భర్తతో ఉన్నటువంటి ఆ అనురాగం పెరుగుతూ ఉండాలి, ఆ అనుబంధం అనేది, బంధం అనేది పెరుగుతూ ఉండాలన్నమాట.
అప్పుడు వారిద్దరూ హత్తుకోగలుగుతారు, అప్పుడు వాళ్ళు ఏకం కాగలుగుతారు. మరి 25 సంవత్సరాలైనా సరే ఇంకా నా పుట్టింటి వాళ్ళండి, మా అమ్మగారండి, మా నాన్నగారండి అని ఇంకా ప్రేమను తగ్గించుకోకపోతే ఎలా? విషయం చెప్పమంటారా? మీ భర్త మీకు చెప్పుకోలేకపోతున్నాడు కానీ మీరు ఇంకా పుట్టింటి వైపు మనసు పెట్టి ఉంటుంటే భర్త లోపల నలిగిపోతూ ఉంటాడు, కానీ చెప్పుకోలేడు. ఏ భర్త చెప్పుకోలేడు, కానీ అనుకుంటాడు ఇంకా అమ్మా నాన్నేనా అని. ప్రతి విషయంలోనూ అమ్మా నాన్నకి ప్రాధాన్యతనిస్తూ ఉంటే ఏ భర్త అయినా సరే మనసులో నలిగిపోతూ ఉంటాడు. నేను కదా పెళ్లి చేసుకున్నాను, నా తల్లిని తండ్రిని పక్కన పెట్టి నేను ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటే నా భార్య ఇంకా వాళ్ళ అమ్మా నాన్నలకి ప్రాధాన్యత ఇస్తుంది. ఇంకా నా లైఫ్లో ఇంకా నాకు ప్రాధాన్యత రాలేదే, నా భార్య మనసులో ఇంకా నా మీద అనుబంధం లేదే, వాళ్ళ తల్లిదండ్రుల కంటే మించిన ప్రేమ, వాళ్ళ తల్లిదండ్రుల కంటే మించిన అనుబంధం ఇంకా నాతో ఏర్పడలేదే అని మనసులో అనుకుంటూ ఉంటాడు, కానీ పైకి చెప్పుకోలేడు. కానీ ఇది నిజం. ప్రేమైన దేవుని వారలా, మరి భర్త మీద అనుబంధము ఆప్యాయత పెరగాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల వైపు ఉన్నటువంటి అనుబంధం మరవాలి, విడవాలి, తగ్గాలి. సామెతల గ్రంథంలోనికి వెళ్తాం. సామెతలు, ఇవన్నీ నేను చెప్తున్న మాటలు అయితే కాదు, కానీ నా వ్యక్తిగత మాటలు కాదు, ఇవి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దీన్ని మనం వేరేగా కాకుండా చక్కగా ఆరోగ్యకరంగా ఆలోచించండి, మంచిగా అర్థమవుతుంది. 5వ అధ్యాయము 18వ వచనం, నీ ఓట దీవెన నొందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము. ఇక భర్తకు చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు భర్త కూడా దేవుడు అనేది ఏంటంటే, ఓ పురుషుడా, నీకు వివాహమైంది కనుక తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకో, అప్పుడు నువ్వు నీ భార్యతో ఏకం కాగలవు అంటున్నాడు. అంటూ ఇక్కడ చెప్తున్నాడు, వివాహమైన ఓ పురుషుడా, నీ భార్య నీళ్లతో ఉబ్బికే బావి లాంటిది, ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లను నువ్వు త్రాగుతావు కదా, అలాగా నీ భార్యతో నువ్వు సంతోషించాలి అని చెప్తూ నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము. కనుక పురుషుడితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ యవన కాలపు భార్య యందు సంతోషించు. ఏ విషయాల్లో? నేను షాపింగ్కి రాను, చిరాకు, లేదంటే నేను ఊరు తెప్పను, లేదంటే బైక్ మీద ఎట్లను, నువ్వు వెళ్ళిపో, ఆటో ఎక్కేసి వెళ్ళిపో. నేను ఆ ఊరు రాను, నువ్వు వెళ్ళిపో, బస్ చేసి వెళ్ళిపో. అలా కాదు. అలాగే కొన్ని చిరి కొన్ని కోరికలు ఉంటాయి. వాటిని మన సంతోషంగా భావించి మనం వాళ్ళతో కలిసి ఏం చేయాలి? సంతోషం. ఓ బైక్ మీద వెళ్తున్నప్పుడు సంతోషించాలి, భోజనం చేస్తున్నప్పుడు సంతోషించాలి. సాధారణంగా పురుషులకి ఏది సంతోషం? వాలీబాల్ ఆడుతుంటే చూడడం సంతోషం, క్రికెట్ ఆడుతుంటే చూడడం సంతోషం. ఇంకేం సంతోషం? సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడడం సంతోషం, కుర్రోళ్ళతో తిరగడం సంతోషం, కుర్రోళ్ళతో ఎంజాయ్ చేయడం సంతోషం. కానీ ఇంటి దగ్గర కూర్చుని భార్యతో కలిసి భోజనం చేయడంలో సంతోషం ఉండదు. భార్యను తీసుకొని బండి మీద అలా సరదాగా వెళ్ళడంలో సంతోషం ఉండదు. కానీ సంతోషం అలా ఉండాలి. నీ యవన కాలపు భార్య యందు సంతోషించుము. ఆమెను అలాగే ఇంట్లో పెట్టేసి నీ పలానా నువ్వు క్రికెట్ చూసుకుంటూ క్రికెట్ వైపు చూసి చప్పట్లు కొట్టుకుంటున్నావంటే ఇంక ఎప్పటికీ నువ్వు భార్యతో హత్తుకోలేవు. వాలీబాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని 24 గంటలు అక్కడే కూర్చుంటున్నావంటే ఇక నీ భార్యను ఎప్పటికీ హత్తుకోలేవు. లేదంటే ఫ్రెండ్స్తో పాటు తిరుగుతూ రోడ్లు వేస్తున్నావంటే ఇక నీ జీవితంలో ఎప్పటికీ నీ భార్య నువ్వు హత్తుకోలేవు, ఏకం కాలేవు. ప్రేమన దేవుని వారలారా, భార్యతో సంతోషించాలి, ఒకటిగా ఉండాలి, సంతోషించాలి. భార్యతో కలిసి భోజనం చేసినప్పుడు, లేదంటే బైక్ మీద వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక ఊరు వెళ్ళినప్పుడు చిన్ని సంతోషాలను మనం ఆస్వాదించాలి అంటున్నాడు.
ఆమె అతి ప్రియమైన 19వ వచనం. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నందుచు ఉండుము. ఆమె ప్రేమ చేత నిత్యము భక్తుడు అయి ఉండుము. ఆమె ఎలాంటిదట? అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. కనుక యవన సహోదరుడు ఎప్పుడు కూడా తన భార్య తన దృష్టిలో ఎలా ఉండాలి? అతి ప్రియమైనదిగా ఉండాలి. భర్త తన భార్యను అతి ప్రియమైన దానిగా చూడాలి. రెండోదిగా అందమైనటువంటి దుప్పిగా భావించాలి. ఎలా భావించాలి? అందమైన దుప్పి. అంటే ప్రతి భర్తకి తన భార్య ఎలా ఉండాలంటే ఒక అందమైనటువంటి దుప్పిలాగా అనిపించాలి. అందమైన భార్య, నా భార్య అందమైనది అని. ప్రేమైన దేవుని వారలారా, మీకు మీ భార్య అందంగా కనిపిస్తుందా లేదా? అంటే మీరు కరెక్ట్గా దేవుని చిత్తంలో ఉన్నారని అర్థం. నా భార్య అంత అందంగా లేదండి, ఏంటోనండి, అప్పుడులో ఏదో తొందరపడి పెళ్లి చేసేసుకున్నాను అని అంటే నాకు నచ్చలేదండి అని. కొంతమంది సలహా ఇళ్ళతో ఉంటారు పెళ్లి చేసుకునే వాళ్ళకి, ఒరే జాతకు చూసుకోరా బాబు, చూసి తర్వాత పెళ్లి చేసేసుకున్న తర్వాత బాధపడి ఏం లాభం లేదు రేక, కాబట్టి చూసుకునేటప్పుడే ఆ ఫోటోలో చూసుకుని చేసుకోరా అని. ప్రేమైన దేవుని వారు ఇలా సలహాలు ఇచ్చేవాళ్ళు అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారని అర్థం. నా భార్య అందంగా లేదు అని. ప్రేమైన దేవుని వారలారా, ఒక మాట చెప్తున్నాను. అందం అనేది రంగులో కాదు, హైట్లో కాదు, ఆకారంలో కాదు. అందము అనేది గుణంలో ఉంటుంది. అందము బైబిల్ ఏం చెప్తుంది? అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందుకే 25 సంవత్సరాలు దాటేదాకా ఎవరు పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే 25 సంవత్సరాల లోపు వాళ్ళు అందరికి ఏమనిపిస్తుంది? అందము ఏంట? మన బైబిల్ ఏం చెప్పింది? అందం మాత్రం గొప్పదిగా కనిపిస్తుంది, సౌందర్యమే ఘనమైనదిగా అనిపిస్తుంది. ఈ పరిపక్వత ఆలోచన రావాలి అంటే కనీసం 25 సంవత్సరాలు దాటాలి. అందుకే మన యవన బిడ్డలకు కూడా మాట చెప్పాను, 25 సంవత్సరాలు వచ్చేదాకా ఎవరు మాట్లాడకండి వివాహం గురించి. అసలు ఆలోచన రానివ్వండి మీరు. ఒకవేళ అపవాదం అలా కలిగిస్తే మాట చెప్పండి, నాకు ఇంకా 25 సంవత్సరాలు రాలేదు, వివాహం గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు, పో సాతానా అని చెప్పమను. అప్పుడు ఆడు అలా పారిపోతాడు అన్నమాట. ఎందుకంటే యవనకాలపు పిల్లలకు వివాహం అనేది ఒక శోధన. యవనకాల పిల్లలకి ఏంటంటే వివాహం అనేది ఒక శోధన. శోధిస్తూ ఉంటాడు, వివాహాన్ని బట్టి శోధిస్తూ ఉంటాడు. ఆ శోధన అనేది జయించాలంటే ఒకటే చెప్పాలి, ఏంటంటే 25 సంవత్సరాల వరకు నేను వివాహాన్ని గురించిన ఆలోచన చెయ్యనని చెప్పి మనసులో సాతాను ద్వారా చెప్పాలి, మనసు ద్వారా సాతానికి చెప్పాలి. రైట్. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. నెక్స్ట్ చివరి మాట, ఆమె ప్రేమ చేత నిత్యము ఎలా ఉండుము? ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడువై ఉండుము. ఎవరు చెప్తున్నారండి? దేవుడు చెప్తున్నాడు. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడువై ఉండుము. ఎవరికి బద్ధుడుగా ఉండాలి? దేవుడు పురుషునికి ఎవరికి బాధ్యుడిగా ఉండమన్నాడు? బద్ధుడిగా ఉండమన్నాడు. ఓ వివాహమైన పురుషుడా, ఓ భర్త, నీ భార్యకు బద్ధుడివై ఉండుము. పెళ్లి కానంత వరకు నువ్వు అమ్మా నాన్నలకు బద్ధుడిగా ఉన్నావు, పెళ్ళైన తర్వాత నీవు నీ భార్యకు బద్ధుడిగా ఉండు. చూసావా దేవుడు ఎలా చేస్తున్నాడు? చూసారా దేవుడు ఎలా జతపరుస్తున్నాడంటే, ఓ జంటను ఎలా జతపరుస్తున్నాడంటే, తల్లిదండ్రుల ఒడిలో ఉన్న వారిని తీసుకువచ్చి, ఆ ఒడిలో నుంచి తీసుకువచ్చి, ఆ మమకారం నుంచి, అనుబంధంలో నుంచి వేరు చేసి భార్యను భర్తని దేవుడు జతపరుస్తున్నాడు. భార్య భర్తలు జతపరచబడాలంటే ఒకరికి ఒకరు అనుబంధము, ఆప్యాయత పెరగాలి. ఒకరికి ఒకరు బద్ధులై ఉండాలి. బద్ధులై ఉండాలి అంటే ఆ బాంధవ్యాల్లోంచి, బంధుత్వాల్లోంచి బయటికి రావాలి. పుట్టింటి బాంధత్వంలోంచి, బంధుత్వంలోంచి, అనుబంధంలోంచి బయటికి రావాలి. రాకుండా ఇది జరగదు. తల్లిదండ్రులను విడవకుండా, ఆ అనుబంధంలోంచి బయటికి రాకుండా భార్య భర్తలు హత్తుకోలేరు, ఏకం కాలేరు. అది ఎవరైనా సరే. ఏమండి, ఇన్నాటి నుంచి ఒక మాట చెప్తున్నారు, భార్య భర్తలు ఏకం కావాలంటే వారు తల్లిదండ్రులను విడిచిపెట్టాలి అని అంటున్నారు కదా. మరి దేవుడి ఉద్దేశం ఏంటండి? తల్లిదండ్రులను అలా గాలి వదిలేయమనా అని అంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక
తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. మొదటి తిమోతి 5:4. ఏ విధవరాలకైనా పిల్లలు గాని మనవలు గాని వండిని ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. తల్లిదండ్రులకు పిల్లలున్నా లేదంటే మనవుళ్ళున్నా ఆ కన్న తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి. కానీ పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను ప్రత్యుపకారం చేయమని దేవుడు చెప్తున్నాడు. పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించుడి అన్నాడు. సన్మానించేటువంటి అర్థం ఏంటంటే ప్రత్యుపకారం చేయడం. ప్రత్యుపకారం అంటే ఏంటి చెప్పండి? పుట్టినది మొదలుకొని మనకి వివాహం వయసు వచ్చే వరకు మనల్ని కని పెంచి పెద్ద చేసి పోషించి సంరక్షించారే, అది ఉపకారం. రేపన్న రోజున ఇదే తల్లిదండ్రులు మనల్ని కని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఒక కుటుంబంగా చేసిన ఈ తల్లిదండ్రులు రేపన్న రోజున 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. నడవలేరు, కదలలేరు, వండుకోలేరు, తినలేరు, సంపాదించలేరు, కూడగట్టలేరు. ఆ సమయంలో చిన్నపిల్లలుగా మారిన వారిని నీవే ఒక తల్లిదండ్రులుగా మారి, నీవే పెద్దవాడిగా ఉన్న నీవు, యవన కాలంలో బలంలో ఉన్న నీవు తల్లిదండ్రులుగా మారి పసిబిడ్డల్లా మారిపోయిన ఆ వృద్ధుల్ని నువ్వు చేరదీయాలి, ఆదరించాలి. అది ప్రత్యుపకారం. నీవు చిన్నప్పుడు కదలలేని స్థితిలో ఉన్నప్పుడు నేను కని పెంచి పెద్ద చేశారే, అది తల్లిదండ్రులు నీకు చేసిన ఉపకారం. రేపన్న రోజున తల్లిదండ్రులు కదలలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి చేస్తావే పరిచర్య, అది నువ్వు తల్లిదండ్రులకు చేసే ప్రత్యుపకారము. ఉపకారానికి తిరిగి చేసే ఉపకారాన్ని ఏమంటారు? ప్రత్యుపకారము. తల్లిదండ్రులు పిల్లలకు చేసేది ఉపకారం. రేపన్న రోజున పిల్లలు తల్లిదండ్రులకు చేసేది ప్రత్యుపకారము. ప్రత్యుపకారము చెయ్యని వాడు ప్రత్యుపకారము చేయడమే భక్తి. చూడండి ఏమన్నాడు? భక్తి అంటే ఏంటంట? వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచవలను. కనుక పిల్లలైన వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత, వివాహాలైన తర్వాత, స్థిరపడిన తర్వాత వృద్ధులైపోయినటువంటి తల్లిదండ్రులను పోషించాలి, సంరక్షించాలి, వాళ్ళని ఆదరించాలి. అది భక్తి. ప్రత్యుపకారం చేయడం, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం అనేది భక్తి. భక్తి చూపించడం. మరి ముసలి వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఆదరించకపోతే అది భక్తే కాదా? భక్తే కాదు. భక్తిలో అది ఒక భాగం. అందుకే నేను చెప్తున్నాను, క్రొత్త నిబంధన అనేది సంఘంలో వేసే వేషాలు కాదు, ఇంటిలో మనం చేసే యాక్షన్స్. సంఘంలో మనం చేసే ఈ హడావిడి కొత్త నిబంధన కాదు. కొత్త నిబంధన అంటే ఏంటంటే నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఉద్యోగం దగ్గర, నీ పర్సనల్ లైఫ్లో నీవు ఎలా ఉంటున్నావు అనేది క్రొత్త నిబంధన. దానికి రీఛార్జ్ ఎక్కడంటే సంఘం. సంఘం దేనికి కావాలంటే రీఛార్జ్ కోసం. నీకు రీఛార్జ్ కావాలి కదండి. మరి ఒక ఫోన్ పని చేయాలన్నా, ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినాయి, అవి నడవాలన్నా ఏం కావాలి? ఎనర్జీ కావాలి, రీఛార్జ్ కావాలి. ఆ రీఛార్జ్ అవ్వడానికి దేవుడు ఈ భూమి మీద ఇచ్చినటువంటి ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్సే సంఘం. సంఘము ద్వారా, ఈ సంఘ సహవాసం ద్వారా నువ్వు ఎనర్జీ రీఛార్జ్ అవ్వాలి, ఎనర్జీని పొందాలి. ఆ రీఛార్జింగ్తో నువ్వేం చేయాలి? నడవాలి, వెలగాలి, బ్రతకాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని వారలారా, మరి ఇంత చెప్పిన దేవుడు విడిచిపెట్టమన్నాడంటే అర్థం ఏంటండి? విడిచిపెట్టమంటే వదిలేసేయమంటున్నాడా? పట్టించుకోమంటున్నాడా? మరి పట్టించుకోమంటున్నాడు, ప్రత్యుపకారం చేయమన్నాడు. మరి విడిచిపెట్టే మరువము అంటాడేంటి? మరి ఆ పదాలకు అర్థం వదిలేయమని కాదు ఉద్దేశం. అలా అని తీసుకొచ్చి నెత్తిమే పెట్టుకోమని కూడా కాదు. ఆ మమకారాన్ని, ఆ అనుబంధాన్ని మరువు, తగ్గించు. తగ్గకపోతే నీ భర్త మీద ప్రేమ పెరగదు. తల్లిదండ్రుల మీద నీ ప్రేమ తగ్గకపోతే భార్య మీద నీ ప్రేమ పెరగదు. కనుక భర్త ఓ భార్య, మీరిద్దరి మధ్య అనుబంధం పెరగాలి అంటే, మీరిద్దరూ దగ్గర అవ్వాలి అంటే, మీ వెనుక ఉన్న తల్లిదండ్రులమే అనుబంధము తగ్గాలి. పెళ్లి కానంత వరకు మనము తల్లిదండ్రులకు బద్దులం. పెళ్ళైన తర్వాత భార్యకు భర్త బద్ధుడు, భర్తకు భార్య బద్ధురాలు. కనుక భార్య భర్తకి, భర్త భార్యకు ఒకరికొకరు బద్ధులుగా జీవించాలి.
అది దేవుని యొక్క చిత్తం. ఇది ఆ మాటకు అర్థం. అప్పుడు ఒక పురుషుడు తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం అవుదురు. ఏకం అవ్వాలి అంటే, మనసుల్లో, ఆలోచనలో, క్రియల్లో ఏకం కావాలి అంటే ఈ చిన్న మార్పు జరగాలి. పురుషుడు ఇంకా నేను తల్లిదండ్రులు అనుబంధం ఆప్యాయతలో ఉంటానంటే కుదరదు. ఇక్కడ అనుబంధం ఏర్పడదు. ఇంకా భార్య 25 సంవత్సరాలైనా, 10 గడిచినా, 15 గడిచినా ఇంకా పుట్టింటి మమకారం తగ్గించుకోకపోతే మెట్టింటిన ఉండేటువంటి అనుబంధం పెరగదు. దేవుడు చెప్తున్నాడు, చేస్తే మీరు ఏకం అవుతారు. వాక్యమును వినువారు మాత్రమే ఉండక దాని ప్రకారము జీవించాలి అంటున్నాడు. వాక్యమును వినువారు మాత్రమే ఉండకుండా దాని ప్రకారంగా జీవించేవారే ఉండాలంటున్నాడు. మనం వింటున్నాం, మరి దాని ప్రకారంగా జీవిస్తామా లేదా అనేది మన చేతుల్లో ఉంది. మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, భార్యాభర్తలుగా మీరు ఏకం కావాలి అంటే, ఒకటవ్వాలి అంటే దేవుడు ఇచ్చిన ఈ ఆత్మీయ సూచన జాగ్రత్తగా పాటించాలి. రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆత్మీయంగా ఉండే అర్థంలోకి వెళ్దాం. ఇప్పుడు భౌతికమైన అర్థంలోనికి చూసాం, ఆత్మీయమైనటువంటి అర్థంలోని కూడా వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనం. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గురించి, సంఘమును గురించి ఏం చెప్తున్నాడు? చెప్పండి. అది మనం 3 సార్లు చదివాం చూడండి. ఆ వచ్చిన ఒకసారి చదవండి. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరము అగుదురు అనే విషయం అంట. అందులో ఒక ఆత్మీయ అర్థం, మర్మం కూడా ఉందంట. ఏంటి ఆత్మీయ అర్థము అంటే, అది క్రీస్తు గురించి, సంఘము గురించి అట. అంటే అక్కడ ఉన్న పురుషుడు క్రీస్తట, అలాగే అక్కడ రాయబడిన స్త్రీ సంఘం అట. సంఘము అంటే విశ్వాసి. సంఘం అంటే ఎవరు చెప్పండి? రక్షించబడిన విశ్వాసుల సముదాయమే సంఘం. అంటే ఒక విశ్వాసి, క్రీస్తుకును ఒక విశ్వాసికి మధ్య ఉన్న రాయబడిన మాట అది. అందులో ఉన్నటువంటి మర్మం, ఆ మాటలో ఒక మర్మం ఉంది. ఆ మర్మంలో ఒక ఆత్మీయమైనటువంటి అర్థం ఉంది. అదేంటంటే, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం అగుదురు అంటే అందులో ఒక ఆత్మీయ అర్థం కూడా ఉంది. అదేంటంటే, నువ్వు యేసుక్రీస్తుని హత్తుకోవాలి అంటే, యేసుక్రీస్తుతో నువ్వు ఏకం అవ్వాలి అంటే, యేసుక్రీస్తు అను భర్త, యేసుక్రీస్తు అనే పురుషుడితో నువ్వు ఏకం కావాలి అంటే, ఒకటవ్వాలి అంటే, నీ తల్లిదండ్రులై ఉన్న ఎవరిని? అపవాదిని, లోకమును విడిచి క్రీస్తుని హత్తుకోవాలి. అంటే మనకి ఈ లోకంలో 2 తల్లిదండ్రులు ఉన్నారు మనకి. ఈ తల్లిదండ్రులు కాకుండా ఎవరాల్లో? తండ్రి ఉన్నాడు, మనందరికి జనకుడు ఉన్నాడా లేదా? యోహాను సువార్తలో యేసుప్రభు చెప్పాడు కదా, మీ తండ్రి యొగు అపవాది క్రియలను మీరు జరిగించుచున్నారా అన్నాడు. అంటే మన తండ్రి ఎవరో? సాతాను అయిపోయాడు. ఇక మన తల్లి ఎవరో? లోకం నుండి వ్యామోహాలు. కనుక తండ్రిగా సాతాను ఉన్నాడు, తల్లిగా లోకం ఉన్నది. ఈ తల్లిదండ్రుల యొక్క ఒడిలో మనం చక్కగా పెరుగుచున్నాము, లోకేచ్ఛలు నేర్చుకుంటున్నాం, మన కోరికలు తీర్చుకుంటున్నాం, మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు దేవుని కుమారుడు వచ్చాడు. ఆ దేవుని కుమారుడని క్రీస్తు నీ భర్తగా హత్తుకోవాలి అంటే, ఆ క్రీస్తుతో నువ్వు ఏకం కావాలి అంటే, ఒక మనిషిగా నీవు నీ తల్లిదండ్రులైనటువంటి లోకమును, అపవాదిని విడిచి యేసుక్రీస్తుని హత్తుకోవాలి. అదే మారు మనసు అంటే. మన ఎవరో అడిగారు, మారు మనసు అంటే ఏంటండి? మారు మనసు అంటే ఇదే, ఇంకేంటి? అదే మీకు అర్థం కాకపోతే ఇది చెప్తాం. మారు మనసు అంటే ఏంటంటే, లోకములోను అపవాదిలోను వాని క్రియలలోను, లోకేచ్ఛలలోను అపవాది యొక్క క్రియలలోను తలమనకలై బ్రతుకుతూ పెరుగుతూ పెద్దవుతున్న నీవు ఆ అపవాదిని, లోకాన్ని విడిచిపెట్టి అసహించుకొని క్రీస్తుని హత్తుకోవడమే మారు మనసు. ఎప్పుడైతే నువ్వు ఆ పాపమును, ఆ లోకమును
ఆ అపవాదిని విడిచిపెట్టి క్రీస్తును హత్తుకుంటావో, మారు మనసు పొందుతావో, అప్పుడు నీవు క్రీస్తుతో ఏకాత్మ అవ్వగలవు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు అంటే హత్తుకునేవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు అని. నువ్వు నిజముగా నీ తండ్రి అయిన అపవాదిని, నీ తల్లి అయిన లోకాన్ని విడిచిపెట్టి అసహ్యించుకుని ఈ తల్లిదండ్రుల యొక్క ఒడిలో నేను ఉంటే నేను దేవునికి విరోధిని అవుతాను, నరకానికి పోతాను, యుగయాలు దేవునికి దూరం అవుతాను, శిక్ష అనుభవిస్తాను అని గుర్తెరిగి ఆ తల్లిదండ్రులను విడిచిపెట్టి యేసుక్రీస్తు అను నీ పురుషుణ్ణి నువ్వు హత్తుకుంటే ఆ క్రీస్తుతో నువ్వేమవుతావు? ఏకాత్మ అవుతావు. క్రీస్తుతో ఏకాత్మ అవ్వాలి అంటే, ఓ విశ్వాసి, ఓ మనిషి, నువ్వు క్రీస్తుతో ఏకాత్మ అవ్వాలి అంటే, నేనైనా సరే మీరైనా సరే ఏకాత్మ అవ్వాలి అంటే ఆయన్ని హత్తుకోవాలి. ఆయన్ని హత్తుకోవాలంటే లోకమును అపవాదిని విడిచిపెట్టిరా. తల్లిదండ్రుల మీద ఉన్న మమకారమును మరవకుండా ఏ స్త్రీ తన భర్త మీద మమకారం పెంచుకోలేదు, హత్తుకోలేదు. అలాగే ఏ మనిషి లోకం మీదనో సాతాను మీద మమకారాన్ని విడిచిపెట్టకుండా మరవకుండా క్రీస్తుని హత్తుకోలేడు. క్రీస్తుని హత్తుకోకపోతే క్రీస్తుతో ఏకాత్మ కాదు. ఈరోజు క్రీస్తుకును లోకమునకును మధ్యలో ఉండి క్రీస్తుతో ఏకం కావాలని ప్రయత్నిస్తున్నాం మనం అందరం. చాలామంది ప్రయత్నం ఏంటంటే ఇటు లోకాన్ని పూర్తిగా వదలకుండా, అలాగే క్రీస్తుని పూర్తిగా వదలకుండా మధ్యలో నిలబడి ఇటు నాకు లోకం కావాలి, ఇటు క్రీస్తు కావాలి, రెండింటినీ నేను అడ్జస్ట్ చేసుకుంటూ బ్రతుకుతాను అని మధ్యస్థ స్థితిలో ఉండిపోతున్నారు. అలా మధ్యలో ఉన్నవాళ్ళు ఏనాటికి కూడా క్రీస్తుతో ఏకాత్మ కాలేరు. నీ ఆత్మీయ జీవితం అలా మధ్యస్థంగానే ఉంటుంది. అఫ్కోర్స్ నువ్వు సాటిస్ఫై అయిపోవచ్చు, నువ్వు తృప్తి పడుకోవచ్చు, నా జీవితం బాగానే ఉందిలే, సంఘానికి వెళ్తున్నాను కదా, నాకంటూ ఒక ప్లేస్ ఉంది కదా అని నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. కానీ ప్రియమైన దేవుని వారలారా, యేసు ప్రభు యొక్క 2వ రాకడలో మీ యొక్క ఆత్మీయ స్థితి కాల్చినప్పుడు, తన అగ్ని చేత కాల్చినప్పుడు నువ్వు కట్టుకున్న ఆత్మీయ జీవితం అంతా బుగ్గిపాలైపోతుంది. నువ్వు తేలిపోతావు. నువ్వు ఎక్కడున్నావంటే లోకాన్ని వదలక క్రీస్తుని హత్తుకోక మధ్యలో ఉన్నావు. ఈరోజు నువ్వు సాటిస్ఫై అవుతున్నావు, నువ్వు సంతృప్తి పడుతున్నావు, నీ భక్తికి నువ్వు సంతృప్తి పడుతున్నావు, నువ్వు తృప్తి పడుతున్నావు. క్రీస్తు కాదు, దేవుడు కాదు. నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. ఈ మోసంలో మాయలో నువ్వు ఉన్నంత వరకు నువ్వు మధ్యలోనే ఉండిపోతావు. దీన్ని తీవ్రంగా తీసుకొని ఎక్కడ ఉన్నావో ఈ రాత్రికాల సమయంలో ఆలోచించు. లోకాన్ని విడిచిపెట్టావా లేదా? క్రీస్తుని పూర్తిగా హత్తుకున్నావా లేదా? ఏకాత్మ అవుతావు. ఏకాత్మ అయితే ఏకంగా కలిసి క్రీస్తుతో పాటు పరలోకానికి వెళ్ళగలుగుతావు. మధ్యలో నిలబడి వెళ్ళిపోతాను అని నువ్వు వాళ్ళకి ఆనందపడితే, మధ్యలో ఉండి కూడా నేను క్రైస్తవుడని భావించుకుని సంఘంలో సంతోషిస్తే, సమాజంలో నువ్వు తృప్తిగా ఉంటే, రేపు అన్న రోజున క్రీస్తు వారు వచ్చినప్పుడు నువ్వు నిరాశ పడవలసి వస్తుంది. నువ్వు నిరాశ పడతావు. ఖచ్చితంగా నీ ఆలోచన అంతా రాంగ్ అని ఆ రోజు నువ్వు అర్థమైనప్పుడు నీ మీద నీవే అసహ్యపడతావు, నీ మీద నీవే కోపపడతావు. అందుకే ఈ రాత్రికాల సమయంలో మేలుకొని ప్రియమైన దేవుని వారలారా, లోకాన్ని అపవాదిని విడిచిపెట్టి సంపూర్ణంగా క్రీస్తు యొద్దకు వచ్చి ఆయన హత్తుకోండి. ఈ మధ్యస్థ స్థితిని ఆట ఆడకండి. ఆత్మీయ జీవితంతో ఆడకండి. మంచిది కాదు. క్రైస్తవ జీవితంతో ఆట ఆడకండి. ఉంటే లోకంలో పూర్తిగా ఉండండి, సేవ్. లేదా పూర్తిగా క్రీస్తులోకి వచ్చేయండి, సేవ్. మధ్యలో ఉండకండి, ఆట ఆడకండి. దేవుని ఆత్మీయ జీవితంతో ఆట ఆడకండి. క్రైస్తవుడు అనిపించుకునే విషయంలో ఆట ఆడకండి. అది మంచిది కాదు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను
లేవు గాని నులివెచ్చని స్థితిలో నీవు ఉన్నావు. ఏం చేస్తానన్నాడు? నిన్ను నా నోట నుండి ఉమ్మి వేస్తాను. వెచ్చగా అంటే క్రైస్తవ్యం, చల్లగా అంటే లోకస్తులు, నిలువెచ్చని జీవితం అంటే ఇదిగో ఈ మధ్యస్థం. లోకాన్ని పూర్తిగా విడిచిపెట్టక, అలానే క్రీస్తుని పూర్తిగా హత్తుకొనక మధ్యలో వాడే ఆట ఉంది చూశారు, మన ఆట అదండి. మనం ఆడుతున్న ఈ ఆటకి యేసు ప్రభు అన్నాడు, ఏటే ఆట ఆడుతున్నావు? ఇటు నన్ను అటు లోకాన్ని పూర్తిగా వదలవు, అలాగే ఇటు పూర్తిగా నన్ను హత్తుకో, మధ్యలో ఉండి ఆట ఆడతావేటి? ఉమ్మేస్తా జాగ్రత్త అంట. ప్రేమైన దేవుని వారలారా, ఈ ఆత్మీయమైన హెచ్చరికని ప్రేమపూర్వకంగా తీసుకోనండి. నా ఉద్దేశం ఏమీ కాదు, రెండవ రాకడలో యేసు ప్రభు నోటన మీరు ఉమ్మివేయబడకూడదనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. మధ్యస్థంగా ఉండి ఆటలాడకండి, క్రైస్తవ జీవితంతో ఆటలాడకండి. సంపూర్ణంగా మారు మనసు పొందండి. క్రీస్తు ప్రభు దగ్గరికి హృదయపూర్వకంగా రండి. మీ హృదయం ఏంటో నాకు తెలియదు, ఎవరి హృదయం ఎలాంటిదో నాకు తెలియదు, కానీ యేసు ప్రభుకి మీ హృదయం తెలుసు. మీరు నిజంగా హృదయంలో క్రీస్తు ప్రభుని హత్తుకున్నారా లేదా అనేది మీకు తెలుసు, క్రీస్తు ప్రభుకే తెలుసు. బాహ్యమైన మీ క్రియలను బట్టి కూడా తెలుస్తుంది. అందరినీ అలా అంచనా వేయలేము, కానీ మీ క్రియలను బట్టి కూడా అర్థమవుతుంది. మీ ఫ్రెండ్ సర్కిల్ని బట్టి అర్థమవుతుంది. నీ టీవీ వాచింగ్ హిస్టరీని చూస్తే అర్థమవుతుంది. నీ ఫోన్ వాచింగ్ హిస్టరీని చూస్తే అర్థమవుతుంది. నువ్వు చదివే పుస్తకాలను బట్టి అర్థమవుతుంది. నువ్వు టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నావు దాన్ని బట్టి కూడా అర్థమవుతుంది. మీ ఇంట్లో నీ భార్యకి తెలుసు, నీకు దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది. ముఖ్యంగా నీకే బాగా తెలుసు. ఒకసారి ఆలోచించుకొని, ఇప్పుడైనా మధ్యస్థంగా ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే, ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే, ఒక భార్య తన భర్తని హత్తుకోవాలి అంటే తల్లిని తండ్రిని విడవాలి, మరవాలి, తన భర్తని హత్తుకుంటుంది. హత్తుకుంటే వారిద్దరు ఏమవుతారు? ఏకమవుతారు. అలాగే ఒక మనిషి లోకమును సాతానుని పూర్తిగా విడిచిపెట్టి యేసు ప్రభుని హత్తుకోగలిగితేనే యేసు ప్రభుతో మనం ఏం కాగలం? ఏకాత్మ కాగలం, ఏకముగా పరలోకానికి వెళ్ళగలం. ప్రార్థన చేసుకుంటాం.